ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో పురటాసి మాసం అంటే ఏమిటి, ఈ మాసంలో ఏ దేవుని పూజిస్తారు, ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము. వైకుంఠం నుంచి నారాయణుడు కలియుగ భూవైకుంఠంలో విగ్రహ రూపంగా మారిన నెల ఈ పురటాసి మాసము. మొత్తము శ్రీవారిని నియమనిష్టలతో అర్చించిన వారికి కృపచేత అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ నెల రోజులు శ్రీవారి దర్శనము సర్వమంగళకరం మరియు లక్ష్మీ కటాక్షము. ప్రపంచవ్యాప్తంగా వేలాది ప్రజలు ఈ కాలంలో దక్షిణ భారతదేశంలోని తిరుపతిలోని తిరుమల కొండలకు సర్వోన్నత భగవంతుని ఆశీర్వాదం తీసుకోవడం కోసం తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటారు. ఈ పురటాసి మాసంలోని 4 శనివారాల పూజలు చేస్తారు. తిరుమల శనివారాలు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళతో సహా దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో జరుపుకునే హిందువుల పండుగ. ఈ ఉత్సవంలో వెంకటేశ్వర స్వామిని పూజిస్తారు. ఇది సాధారణంగా సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలలో వచ్చే తమిళ నెల పురటాసిలో జరుపుకుంటారు. ఈ మాసంలో వెంకటేశ్వరుడు భూమిపై ఆవిర్భవించాడని ప్రతీతి కాబట్టి పురటాసి మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ నెలలో అన్ని శనివారాలను పవిత్రమైన రోజులుగా భావించి భక్తులు పెద్ద సంఖ్యలో విష్ణు ఆలయాలకు తరలి వెళ్ళి ప్రత్యేక పూజలు చేస్తారు. ముఖ్యంగా బేసి శనివారాలు అనగా 1వ వారము, 3వ వారము, 5వ వారం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ నెలలో తిరుమల వార్షిక నవరాత్రి బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి. ఈ సమయాల్లో తిరుమలలో లక్షలాది మంది భక్తులతో పోతెత్తుతుంది. ఈ మాసంలో వెంకటేశ్వరుడు భూమిపై తన దివ్య సన్నిధిని నెలకొల్పాడని, పురటాసి మాసంలోనే తిరిగి వైకుంఠానికి చేరుకున్నాడని ప్రసిద్ధి. పురటాసి మాసంలో శనీశ్వరుడు తన శక్తిని కోల్పోతాడని, అందువల్ల ఎలాంటి ఇబ్బందిని సృష్టించడని ఒక పురాణ కథనం ఉంది. నారదుడు వైకుంఠానికి వెళ్ళిన తర్వాత వెంకటేశ్వర స్వామిని ఎలా పూజిస్తారో తెలుసుకోవాలనుకున్నాడు. పురటాసి మాసంలోని శనివారాల్లో ఉపవాసం ఉండి తన నమ్మిన భక్తులను అనుగ్రహిస్తానని శ్రీనివాసుడు నారదునితో చెప్పాడు. పురటాసి మాసంలో శనీశ్వరుడు వల్ల కలిగే కష్టాలను తొలగిస్తానని మాట ఇచ్చాడు. శనీశ్వరుడు యొక్క చెడు ప్రభావాల నుండి శనివారాల విముక్తి పొందుటకు ఆ రోజున శ్రీనివాసుని ప్రసన్నం చేసుకోవడం సులభము. పురటాసి మాసంలో శనీశ్వరుడు తన శక్తిని కోల్పోతాడు. అందువల్ల అతడు వెంకటేశ్వర స్వామిని పూజించిన వారి జోలికి రాడు. ఈ మాసంలో వెంకటేశ్వర అనుగ్రహం పొందడం చాలా సులభం. పురటాసి మాసంలో ప్రతి శనివారము విష్ణు భక్తులు తిరుపతిని సందర్శిస్తారు. ప్రయాణం చేయలేని వారికి బియ్యపిండి దీపాన్ని పూజించడం ద్వారా ఆయన భక్తులను కరుణిస్తాడు. అందుకే శనివారాల్లో ఈ పద్ధతిని, బియ్యపిండి పూజించే పద్ధతిని పాటిస్తారు. ప్రసిద్ధి చెందిన పురటాసి పూజ ఇది ఎలా జరుపుకుంటారో తెలుసుకుందాము. తిరుమల శ్రీనివాసుడు పరమాత్మ స్వరూపంగా భావిస్తూ దక్షిణ భారతదేశంలో చేసే 4 శనివారాల పూజా విధానంలో ప్రజలు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్ర లేచి తలస్నానం చేసిన తర్వాత వారు తమ ఇండ్లను శుభ్రం చేస్తారు. నిత్య పూజలో భాగంగా నెల రోజులు ప్రతిరోజు సుప్రభాతం పాటిస్తారు. వెంకటేశ్వర స్వామిని మల్లె, మందారం, లిల్లీ, తామర, మర్రి చెట్టు ఆకులు, ముఖ్యంగా తులసిమాల, మామిడి ఆకులతో పూజిస్తే విశేష ఫలితం. అలాగే అరటి, పైనాపిల్, యాపిల్, ద్రాక్ష, బొప్పాయి, నారింజ, మోసంబి, వేరుశనగలు వంటి వాటితో పూజిస్తే మంచి ఫలితం. వంటలలో వెంకటేశ్వరునికి అత్యంత ప్రీతికరమైన తీపి పదార్థము బెల్లం పొంగలి, మిరియాల పొంగలి. పంచామృతము, వడ, పాయసము, పులిహోర, దద్దోజనము, దోశ, నువ్వుల పిండి, బియ్యం పిండి, ముద్దపప్పు, సాంబారు రసము, పెరుగు, నెయ్యి, అన్నం మొదలైన వంటలతో నైవేద్యం సమర్పించి పూజ చేయడం ఉత్తమం. పూజ సమయంలో మొదట దీపం వెలిగించి వరుసగా నైవేద్యం, అగరబత్తి, సాంబ్రాణి, కొబ్బరికాయ హారతి సమర్పించాలి. 3 అరటి ఆకులపై శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మరియు శ్రీదేవి, భూదేవి వారికి నైవేద్యం సమర్పించాలి. ఇంట్లో అందరూ తిరునామం పెట్టుకోవాలి. కొంతమంది పురటాసిలో అన్ని రోజులు పాక్షిక ఉపవాసాన్ని పాటిస్తారు. మరికొందరు దీన్ని పురటాసి శనివారాల వ్రతంగా చేస్తారు. కొంతమంది శనివారాల్లో చుక్క నీరు కూడా తాగకుండా ఉండే
కఠినమైన ఉపవాసాన్ని నిర్జల వ్రతంగా చేస్తారు. కొంతమంది భక్తులు ఈ నెల మొత్తం శాకాహారం మాత్రమే తింటారు. వ్యసనాలు ఉన్నవారు ఒక నెల పాటు ధూమపానం మరియు మద్యం సేవించడం కూడా మానేస్తారు. పురటాసి శనివారాల్లో విష్ణువు యొక్క 2 పాదాల చిహ్నమైన తిరునామం నుడిపై మగవారు ధరిస్తే స్త్రీలు కాషాయ చుక్కను ధరిస్తారు. శ్రీనివాసుని 4 శనివారాల్లో భక్తితో పూజించి శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ కృపా కటాక్షాలను ఈ శనివారాల్లో పొందుతారు.